యెషయా గ్రంథము 15వ అధ్యాయము 1-9 మోయాబును గూర్చిన దేవోక్తి. ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును. ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్ల మీదనున్న దిబోనుకును వెళ్ళుచున్నారు. నెబో మీదను మెదెబా మీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు. వారందరి తలల మీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది. తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు, వారి మెడల మీదను వారి విశాల స్థలములలోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు ఒలకపోయుదురు. హెష్బోనును ఎలాలేయును మొరపెట్టుచున్నవి, యాహాసు వరకు వారి స్వరము వినబడుచున్నది. మోయాబీయుల యోధులు కేకలు వేయుదురు, మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలె సోయారు వరకు పారిపోవుదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేయుచు హోరోనయీము త్రోవను పోవుదురు. ఏలయనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయెను, అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్లు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనబడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని, తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు. రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను, అంగలార్పు ఎగ్లాయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను. ఏలయనగా దిమ్మోను జలములు రక్తములాయెను, మరియు నేను దిమ్మోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదికిని, ఆ దేశములో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను.